హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మ రవీందర్. మే 18th మా యానివర్సరీ కదా. ఆ రోజు అయితే మార్నింగ్ లేచేసి పూజ కంప్లీట్ చేసేసుకున్నాం. సాటర్డే రోజు అమావాస్య అయితే ఇంకా మండే రోజు అయితే దేవుడి పట్లన్నీ అడిగేసుకొని టెంపుల్కి అయితే బయలుదేరాము. మా దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్ అయితే పంతులు లేరని మళ్ళీ వచ్చేసి ఇంకా కార్లో కొంచెం వాకేబుల్ డిస్టెన్సే భీమరాజేశ్వర టెంపుల్ అని అక్కడికి వెళ్ళాము. ఇక్కడ ధ్వజస్తంభం మొక్కేసి ఆకాశ దీపం పెడతారంట రోజు ఈవినింగ్, చాలా బాగా కనిపిస్తుందని దూరం నుంచి కూడా చూసి మొక్కేసుకుంటున్నాము. మొక్కిన తర్వాత ఇంకా కాళ్ళు అయితే బాగా కాలుతున్నాయి, సమ్మర్ కదా, ఎండలు అయితే బాగా కొడుతున్నాయి, టైల్స్ వేసారు, అందుకని కాళ్ళు కాలుతున్నాయి. గబగబా వెళ్ళేసి నందీశ్వరుడికి అయితే చూస్తున్నాను. శివుడికి ఇట్లా చూస్తారంట కదా, మంచిగా కనిపిస్తుందని ఇంకా చెవిలో కూడా చెప్పేస్తున్నాను, అందరు బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ కూడా బాగుండాలని చెప్పేసి ఇంకా బెల్ అయితే కొట్టాలి కంపల్సరీ. ఎందుకంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు సాక్షి దేవుళ్ళు ఉంటారంట, మనం వచ్చింది చెప్తారంట దేవుడికి. అలానే విభూతి పెట్టేసుకున్నాము. అలంకరణ అవుతుందమ్మా, ప్రదక్షిణ చేసుకోండి అనేసరికి ప్రదక్షిణ చేసిన. అక్కడే పత్రి ఆకు కూడా ఉంది, ఇంకా కనిపించేసరికి మంచిగా దింపిన. మొద్దుగానేరు అంటారు కదా, వైట్ ఫ్లవర్స్, ఇవైతే మంచి స్మెల్ వస్తాయి, ఒక రోజంతా వాడిపోకుండా ఉంటాయి. చిన్నప్పుడు బాగా వాడేవాళ్ళం మేము, ఇప్పుడు కనిపించింది అక్కడ. ఇంకా తాబేలకి అయితే పువ్వు పెట్టేసి మంచిగా మొక్కాను. అలంకరణ అవుతుంది రమ్మనేసరికి 5 ప్రదక్షిణలు చేసి లోపలికైతే వెళ్ళాము. మేము తీసుకొచ్చిన పువ్వులు, పళ్ళు, పత్రి కూడా ఇవ్వండి అమ్మ అలంకరణ చేస్తానేసరికి పంతులు గారికి కొబ్బరికాయ, మామిడి పండు ఇట్లా అన్నీ ఇచ్చేసాము. ఇచ్చి మంచిగా పూజ చేస్తున్నారు దేవుడికి. అయితే మంచి అలంకరణ, మేము తీసుకొచ్చిన పత్రి కూడా మంచిగా పెడుతున్నా. చూడగానే చాలా హ్యాపీ అయింది పత్రి దొరికిందని. ఎందుకంటే మనకు శివరాత్రికే ఉంటుంది కదా పత్రి, ఎప్పుడంటే అప్పుడు దొరకదు కాబట్టి ఆ టెంపుల్లో అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మంచిగా ఉంది భీమరాజేశ్వర టెంపుల్. మాకు వాకేబుల్ డిస్టెన్స్ ఉంటుంది. పంతులు కూడా మంచిగా పూజ చేస్తున్నారు, హారతి కూడా ఇచ్చి మాకైతే ఊళ్ళో పెట్టారు, కొబ్బరికాయ పెట్టి మంచి ఆశీర్వాదం ఇస్తారు. మరి పెళ్లి రోజు అని చెప్పేసరికి మంచిగా ప్రత్యేకంగా పూజ చేశారు మా కోసమని, మంచి ఆశీర్వాదం ఇచ్చేశారు. ఇంకా ప్రసాదం కూడా తీసుకొని ఫోటోలు దిగుదాం అనేసరికి మా సార్ ఎండంటే ఎండు ఉన్నాడు అనేసరికి ఒక్కటే ఫోటో నేను దిగేసి మళ్ళీ హోటల్కి అయితే వెళ్ళాము. లేట్ అయిందని ఇంకా పూరి ఆర్డర్ ఇచ్చేసినాం. పూరి అయితే వచ్చింది, ఇంకా టిఫిన్ చేసేసి ఇంటికి వచ్చాము. మా బావాళ్ళ మనమడైతే మా ఇంట్లోనే ఉంటాడు ఎక్కువ, మాకు విషయం చెప్తున్నాడు, హ్యాపీ బర్త్డే అనుకొని షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు, బాగా నవ్విపిస్తాడు. ఇంకా మధ్యాహ్నం అంతా ఫోన్లన్నీ మాట్లాడితే సరిపోయింది, ఇంకా వంట చేసుకోలేము, తినలేము. ఈవినింగ్ అయితే పూజ చేసేసి మళ్ళీ పప్పు, మామిడికాయ పప్పు చేసిన, 10 minutesలో చారు కూడా చేసిన. ఇంకా నైట్ అయితే మళ్ళీ రెడీ అయ్యి కేక్ తెప్పించారు మా పిల్లలు, కేక్ కూడా కట్ చేసాము. ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తాయి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యానివర్సరీ అని కేక్ కూడా కట్ చేసి మంచిగా ఎంజాయ్ చేసాము. పిల్లలు కూడా హ్యాపీ అనుకుంటా క్లాప్స్ కొడుతున్నారు. కేక్ కట్ చేసి తినేసి ఇంకా రోజంతా చాలా ఫుల్ హ్యాపీగా గడిచిపోయింది. మా అమ్మ వాళ్ళతోటి ఫోన్ మాట్లాడుకుంటూ నైట్ అంతా చాలా రోజులన్నీ గుర్తు చేసుకున్నాం. మా అమ్మతోటి మా నాన్నతోటి మాట్లాడుకుంటా చాలా ఎంజాయ్ అనిపించింది. ఇలాంటి రోజులు మళ్ళీ రావాలని కోరుకున్నాను. చాలా బాగా